ఉంది. ఇటేమున్నది 10 పర్ఫెక్షన్స్. 10 పర్ఫెక్షన్స్ అంటే 10 పారమి అంటారు. ఏంటిది 10 పారమి, అష్టాంగ మార్గం, పంచశీలాలు. దీంతో లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. పంచశీలాలు, అష్టాంగ మార్గం, 10 పారమి. 10 పారమి అంటే 10 పర్ఫెక్షన్స్. దీంతో ఏమవుతుంది లైఫ్లో అంటే మన జీవితం ఒక ప్రాపర్ డైరెక్షన్లో ఒక మంచి మార్గంలో నడవగలుగుతుంది. అర్థమైందా? పంచశీలాలు, అష్టాంగ మార్గం, 10 పారమి. పంచశీలాలు ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, నేను చెయ్యాలని ఏమేమి చేయమన్నది మనకు అర్థమైపోయింది. దాని తర్వాత అష్టాంగ మార్గం ఉంది కింద. అష్టాంగ మార్గంలో ఏమేమి ఉన్నాయి? 8 మార్గాలు ఉన్నాయి. అష్టాంగ మార్గంలో ఏమున్నాయి? 8 మార్గాలు ఉన్నాయి. సో యాక్చువల్లీ ఏంటిదంటే ఇది త్రికోణంలో ఉంటుంది అష్టాంగ మార్గం అన్నది. ఓకే, బేసిక్గా దీన్ని మనం షీల్ అనొచ్చు. ఏంటిది? షీల్ అంటే పంచశీలాలు. ఉదాహరణకు ఇదేంటిది? షీల్. దీన్ని ఏమంటారు అంటే సమాధి అంటారు. దీన్ని ఏమంటారు? సమాధి అంటే ధ్యానం, ఒక రకంగా ధ్యానం, మెడిటేషన్. ఉదాహరణ ఇదేంటిది? ప్రజ్ఞ. దీన్ని ఏమంటారు? ప్రజ్ఞ. అంటే ఇది ఒకటి షీల్, సమాధి, ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటిది? విజ్డమ్, వివేకం. ఏంటిది? వివేకం. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి లైఫ్ గడపాలంటే ఇది లైఫ్ సైకిల్. ఇది పాటిస్తే ఉదాహరణకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శీలాన్ని పాటించడం అనుకో ఏమవుతుంది? దాంతో ఈ సమాధి అన్నది బలపడుతుంది. శీలాన్ని పాటిస్తే సమాధి బలపడుతుంది. సమాధిని పాటిస్తే ప్రజ్ఞ బలపడుతుంది. ప్రజ్ఞను పాటిస్తే మళ్ళీ శీలాన్ని పటిష్టంగా పాటించవచ్చు, మంచిగా పాటించవచ్చు. అర్థమైందా? శీలాన్ని పాటిస్తే ధ్యానం పెరుగుతుంది. ధ్యానం పెరుగుతుంది అంటే స్థిరంగా ఉండగలుగుతాం. ధ్యానం పెరుగుతుంది, సమాధి పెరుగుతుంది. సమాధి పెరిగితే ప్రజ్ఞ పెరుగుతుంది. ప్రజ్ఞ పెరిగితే శీలాన్ని ఇంకా మంచిగా పాటించవచ్చు. కానీ బేసిక్ స్టార్టింగ్ పాయింట్ ఈజ్ షీల్. స్టార్టింగ్ పాయింట్ ఈజ్ షీల్. శీలాన్ని పాటిస్తే, శీలం అంటే ఓన్లీ లస్ట్కి సంబంధించి, సెక్స్కి సంబంధించి కాదు. శీలం అంటే పంచశీలాలు. అర్థమైంది కదా? దాంట్లో ఒకటి వ్యభిచారం చెయ్యరాదు. దాంట్లో ఒక పాయింట్ అది. కానీ ఇంకా 4 పాయింట్లు ఉన్నాయిగా. ప్రాణహింస చేయరాదు, దొంగతనం చేయరాదు, అబద్ధాలు ఆడరాదు, మందు మత్తు పదార్థాలు సేవించరాదు, దాంతోపాటు వ్యభిచారం చేయరాదు. సో శీలాన్ని పాటించడం ఫస్ట్, మొదటి కండిషన్. శీలాన్ని పాటించడం ఫస్ట్ ప్రయారిటీ. శీలాన్ని పాటిస్తేనే సమాధి చేయడానికి ఆ వాతావరణం తయారవుతుంది. ధ్యానం చేయగలుగుతాం. శీలాన్ని పాటించకపోతే ధ్యానం చేయడం కష్టమైపోతుంది, డిఫికల్ట్ అయిపోతుంది. శీలాన్ని పాటించిన వ్యక్తి ధ్యానానికి కూర్చోవాలంటే చాలా కష్టపడతాడు, చాలా ఇబ్బంది పడతాడు. ఎందుకు? అబద్ధాలు మాట్లాడడం, దొంగతనం చేయడం, అర్థమైందా? వ్యభిచారం చేయడం, మందు మత్తు పదార్థాలు సేవించడం. అలాంటి వ్యక్తి మైండ్ స్టెబుల్గా ఎట్లుంటుంది? స్టెబుల్గా లేని మైండ్ కూర్చోదు, ఒక కాడ కూర్చోదు, కలత చెందుతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటుంది. అర్థమైందా? ఒక్కడ స్టెబుల్గా ఉండలేదు. ఎందుకు? శీలాన్ని మనం పాటించాం కాబట్టి మన మైండ్ ఒక కాడ నిలకడిగా ఉండదు, స్థిరంగా ఉండదు. ఏమేమో నడుస్తూ ఉంటాయి మైండ్లో. అర్థమైంది కదా?
సో శీలాన్ని పాటించడం ఇస్ ద లైక్ ఫస్ట్ కండిషన్, ఫస్ట్ ఒక రకంగా కండిషన్. శీలాన్ని పాటిస్తేనే సమాధి పటిష్టంగా ప్రాపర్గా చేయగలుగుతాం, మంచిగా చేయగలుగుతాం. అర్థమైందా? శీలాన్ని పాటిస్తే. సో శీలాన్ని పాటించడంలో ఏమేమి వస్తాయి? ఇది లైఫ్ సైకిల్ మనది. ఒకవేళ ఇది అయితే ఇది పెరుగుతుంది, ఇది పెరిగితే మన జ్ఞానం పెరుగుతుంది. ప్రజ్ఞ అంటే ఒక రకంగా ఏంటిది? జ్ఞానం. మన జ్ఞానం, మన వివేకం, మన బుద్ధి పెరుగుతుంది. మన వివేకం, బుద్ధి పెరిగితే ఏమవుతుంది? మంచి చెడు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు, ఏం తినాలి, ఏం తినొద్దు అన్నీ అర్థమవుతాయి. ఇక వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం పడదు. సో ఇవి బేసిక్ కండిషన్. సో అదేంటిది? అది టోటల్ సైకిల్ వచ్చేసింది దీంట్లో. దీన్నే టోటల్గా ఏమంటారు అంటే, ఈ మొత్తాన్ని ఏమంటారు? ఈ మూడు కూడా అష్టాంగ మార్గంలో వస్తాయి. ఏమంటారు? అష్టాంగ మార్గంలో వస్తాయి. ఈ మూడు కూడా ఏమొస్తాయి? అష్టాంగ మార్గంలో వస్తాయి. అష్టాంగ మార్గం అంటే అక్కడ ఎన్ని ఉన్నాయి పాయింట్స్? 8 ఉన్నాయి కదా, 8 పాయింట్స్ ఉన్నాయి. 8. ఈ 8 ఈ మూడు కూడా వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మనం షీల్ అన్నాం కదా, షీల్ అన్న దాంట్లో ఏమేమి వస్తాయి? దీంట్లో ఒక 3 వస్తాయి, దీంట్లో ఏమొస్తాయి? ఒక 3 వస్తాయి, దీంట్లో ఒక 3 వస్తాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి ఆడ? 8 కదా. అష్టాంగ మార్గం అంటే 8 మార్గాలు. అష్టాంగ మార్గం అంటే అర్థం ఏంటిది? 8 మార్గాలు. సో 8 మార్గాలలో ఒక 3 ఏమో షీల్లో వచ్చేస్తాయి, ఒక 3 ఏమో సమాధిలో వస్తాయి, ఒక 2 ఏమో ప్రజ్ఞలు వస్తాయి. టోటల్ ఎన్ని అయిపోయినాయి? 8 అయిపోయినాయి. సో అష్టాంగ మార్గాన్ని మనం పాటించే ప్రయత్నం చేయాలి. మన మనసులో మార్పు జరగాలి, మన జీవితంలో మార్పు జరగాలంటే అష్టాంగ మార్గాన్ని పాటించే ప్రయత్నం చేయాలి. సో దీంట్లో ఏమైంది? ఫస్ట్ ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నది ఏమున్నది? రైట్ ఏమున్నది? స్పీచ్. రైట్ అష్టాంగ మార్గంలో కింద చక్రం ఉంది కదా, ఆ చక్రంలో ఫస్ట్ ఏంటిది? రైట్ స్పీచ్ అంటే సరైన వాణి, సరైన మాట, సహీ బాత్, अच्छे से बात करना, नहीं तो कुछ भी आया मुँह को, గాలి గలోచ్ ఏది వస్తే అది మాట్లాడేస్తాం. ఇప్పుడు నన్ను ఆలోచన చేస్తామా? అవి అన్నీ ఇన్బిల్ట్ అయిపోయినాయి. సో అందుకనే ప్రాపర్గా మాట్లాడడం, సరైన మాట. రైట్ స్పీచ్ అంటే క్యా మతలబ్ హై? సహీ బాత్, అచ్చీ బాత్. రైట్ స్పీచ్ అష్టాంగ మార్గంలో రైట్ స్పీచ్. దాని తర్వాత రైట్ యాక్షన్. ఏమొస్తుంది? రైట్ యాక్షన్. దాని తర్వాత ఏమొస్తుంది? రైట్ లైవ్లీహుడ్ వస్తుంది. ఏమొస్తుంది? లైవ్లీహుడ్ అంటే ఏమంటారు? జీవన ఉపాధి. జీవన ఉపాధి. ఈ 3 రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్. దీన్ని ఏమంటారు? రైట్ లైవ్లీహుడ్ అంటే ఏంటిది? జీవన ఉపాధి. అంటే ఎవరిని మోసం చేసి, దగా చేసి, కుట్ర చేసి, కుతంత్రాలు చేసి, ఎక్కువ తక్కువ చెప్పి, అట్లా చెప్పి ఇట్లా చెప్పి వాడిని అట్లా చేయడం కాదు జీవనం. డబ్బుల కొరకు, ధనం కొరకు, సంపద కొరకు, భూముల కొరకు. రైట్ మనం ఎంతనో అంతే, నిజాయితీకి ఎంత వస్తున్నది అంతే, ఎవరికి చెడు చేయకుండా, మోసం చేయకుండా ఎంత వస్తుందో అంతే. ఒక చపాతి 10 చపాతీలు అవసరం లేదు. ఒక గుంట 20 గుంటలు 20 ఎకరాలు అవసరం. ఏం చేస్తారు? చేసేదేమన్నది. సో అందుకనే మన లైవ్లీహుడ్ అన్నది, మన జీవన ఉపాధి అన్నది, మనకు వచ్చే ఆదాయం అన్నది ఎలాంటి చెడు విషయాలతోటి వచ్చేదై ఉండొద్దు. कोई भी गलत काम करके हमको पैसा కమానా నయ్యే. అర్థమైందా? సో ఈ 3 దేంట్లో వచ్చేస్తాయి? షీల్లో వచ్చేస్తాయి. ఏంట్లో వస్తాయి? షీల్. రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీల్ అన్నాం కదా, అబద్ధాలు ఆడడం రైట్ స్పీచా? కాదు. సో మనం ఏం చేస్తాం? చిన్న అబద్ధాలు ఆడతాం. ఇనీషియల్గా చిన్న దాంతో మొదలైతాయి. చిన్న అబద్ధాలు. అది కడుపు నొస్తుంది, తలనొస్తున్నది, మంచిగా అనిపిస్తలేదు, అట్లా అనిపిస్తున్నది, ఇది అనిపిస్తున్నది, చిన్నవి. సో దాని తర్వాత ఏమవుతుంది? అది ఎందుకంటే మైండ్కి ఏం తెలియదు. దట్ ఈస్ ప్లేన్ పేపర్. నువ్వు దానిపైన ఏం రాస్తే మైండ్ అట్లా తయారవుతుంది.
దట్ ఈస్ ప్లెయిన్ పేపర్. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా, నువ్వు ఏం చేస్తున్నావు అన్నది ఒక్కొక్క డాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక వైట్ పేపర్ అనుకో, దానిపైన నువ్వు ఒక చిన్న చుక్కేసేసినావు, ఏమైంది? పొల్యూట్ అయింది, కొంచెం పొల్యూట్ అయింది. ఏమైంది? కొంచెం పొల్యూట్ అయింది. నువ్వేం చేసినావు? మనం చిన్న ఇतना ही है ना, बस 10 ही रुपये है ना, 20 ही रुपये है ना, 100 रुपये, बस इतना ही झूठ बोला ना, ज़्यादा नहीं ना. పొల్యూట్ చేసేసినాం. మనం ఏం చేసినాం? చిన్నది. ఇక ఈ చుక్క పెరుగుతూనే ఉంటుంది, ఇక ఈ చుక్క పెరుగుతూనే ఉంటుంది. సో ఇట్ డజంట్ నో. మైండ్కు అర్థం కాదు, మైండ్కు తెలియదు. మైండ్కు నువ్వు ఏది పంపిస్తే సిగ్నల్ అదే పని చేస్తుంది. సో చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా తాగడు కూడా ఎట్లా అలవాటైంది? ఫస్టే ఒక బాటిల్ కొట్టిర్రా, ఫస్టే మొత్తం సిగరెట్ ప్యాక్ అంతా కొట్టిర్రా, చిన్నగా ఒకటే గుడ్తోటి స్టార్ట్ అయింది, అంతేనా? ఒకటే ఇట్లా అన్నాం, మళ్ళీ దగ్గు వచ్చింది, పక్కకు పెట్టేసినాం, ఇచ్చేసినాం, అది వద్దురా నాయన. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసినాం, మళ్ళీ కొంచెం అరగంట తర్వాత గంట తర్వాత జర కూల్ డ్రింక్ తాగి మళ్ళీ ట్రై చేసినాం, అంతే కదా? సో అట్లా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇంకా వేరే ఏదన్నా కానీ అలవాటయ్యి. అదేవిధంగా మైండ్కు అబద్ధాలు ఆడడం కానీ ఏ విషయమైనా మెల్లిమెల్లిగానే అలవాటు అయిపోతుంది. అర్థమైందా? సో మెల్లిమెల్లిగానే అలవాటు అయిపోయి ఏమైపోతుంది? టోటల్ ఇది ఒక మానసిక మెంటల్ డిసార్డర్ అయిపోతుంది. ఏమవుతుంది? మెంటల్ డిసార్డర్ ఆర్ డిసీజ్గా మారిపోతుంది ఇన్ లాంగ్ టర్మ్. ఏమైంది? లాంగ్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పు నడుపుతావు అనుకో, ఇచ్చినావు, ఒకరికి ఇచ్చేసినావు, 1 లక్ష ఇచ్చినావు, ఏమంటున్నావు? 2 లక్షలు ఇచ్చినా అంటున్నావు, చేస్తున్నావు. లేకపోతే 1,20,000 ఇచ్చింది అంటున్నావు, సమ్ చేస్తున్నావు. ఇప్పుడు ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నావు. ఇప్పుడు ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నావు. కానీ వయసు పెరిగినా కొద్దీ కాగితాలనే లెక్క పెడతాం. ఇక ఆ డబ్బు అటే ఉండిపోతుంది, ఆ ల్యాండ్ అటే ఉంటుంది, ఆ బీరువాలు అన్నీ అటు కాగితాలు లెక్క పెట్టడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు? మైండ్కి తెలియదు కదా. మైండ్కు నువ్వేం సిగ్నల్ ఇస్తే అదే పని చేస్తుంది. సో డోంట్ డూ ఎనీ రాంగ్ విత్ ద మైండ్. మనసుకు ఎలాంటి తప్పుడు విషయాలను అలవాటు చేయొద్దు. దాన్ని అది అలవాటుగా మార్చుకుంటుంది. అది మనపైనే ఇంప్లిమెంట్ అవుతుంది, మనమే దానికి అనుభవించాల్సి వస్తుంది. సో ఎనీ రాంగ్ థింగ్ ఇనీషియల్గా. సో ఏమైంది? చిన్న డ్రాప్ పెట్టేసినామా, ఆ డ్రాప్ పెరుగుతూ ఉన్నది, లేకపోతే ఇంకొక డ్రాప్. సో ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడర్న్ మెడిసిన్ అన్నది రీసెంట్గా వచ్చింది, అంతేనా? ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాలు. దానికంటే ముందేముండే? మానసిక వ్యాధికి అంతకంటే ముందేముండే? మానసిక వ్యాధి అంటే ఏంటిది? భయం మానసికవాది. భయం మెంటల్ డిసీజ్. ఒక రకంగా భయం ఉంటుందా? నిద్ర రాదు, వస్తుందో రాదన్న భయం, ఇన్సెక్యూరిటీ, ఏమవుతుందో, నా ప్రాణానికి ఏమవుతుందో, దీనికి ఏమవుతుందో, దానికి ఏమవుతుందో, ఇవన్నీ ఏంటి? డిసీజ్. భయం డిసీజ్, స్వార్థం డిసీజ్, ద్వేషం డిసీజ్, కోపం డిసీజ్, యాంగర్ ఇష్యూ. ఇప్పుడు యాంగర్ని ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భయం ఉన్నది, అది సిజోఫ్రెనియా. బాగా ఆవేశం ఉన్నది, అది బైపోలర్. ఒకసారి ఆవేశం, ఒకసారి కామ్గా. మేనియా, డిప్రెషన్. ఒకటేమో హైపర్ కావడం, లేదంటే టోటల్ డౌన్. అదంతా ఏంటిది? ఆలోచన కదా, ఒక ఆలోచన కదా. ఒకసారేమో హైపర్ యాక్టివ్ కావడం, ఒకసారేమో డౌన్ కావడం. మేనియా, లేకపోతే డిప్రెషన్, లేకపోతే ఇన్సెక్యూరిటీ. ఏమవుతుంది? ఎవరన్నా నన్ను చంపుతారో, నన్ను ఫాలో అవుతున్నారు, నన్ను కొడతారు, లేకపోతే నా గురించి ప్లానింగ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఇవన్నీ ఏంటి? ఇన్సెక్యూరిటీ, భయం కదా. చేస్తున్నారా లేదా తర్వాత సంగతి. కానీ ఇదేంటిది? ఇది దేన్ని సూచిస్తున్నది? భయాన్ని. సో భయం ఈజ్ ద డిసీజ్ ఆఫ్ మైండ్. సో ఇవే డిసీజెస్, వీటికే ఇవాళ మందులు ఇస్తున్నాం, ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ. కానీ భయం ఎట్లా పోతుంది? ఆ క్షణం కొరకు తను డ్రౌజీ అయిపోయాడు. భయం ఉన్న, ఆవేశం ఉన్న, కోపం ఉన్న వ్యక్తి ఏమైండు? కామ్గా అయ్యాడు, కూల్ అయ్యాడు. ఏమైండు? కూల్ అయ్యాడు. కానీ భయం ఎట్లా పోతుంది? దాని ఎఫెక్ట్ తగ్గింది అనుకో,
డ్రగ్స్ ఆ ట్యాబ్లెట్ ఇఫెక్ట్ ఉన్నంత వరకు కూల్ ఉన్నాడు, మళ్ళీ అది పోయిన తర్వాత మళ్ళీ సేమ్, మళ్ళీ సేమ్. సో ఇవన్నీ ఎక్కడి నుండి మొదలవుతున్నాయి? భయం ఎందుకు పడతాడు? భయం ఎందుకు వస్తుంది? ఏదన్నా అబద్ధం అన్నప్పుడు భయం అనిపిస్తుంది, ఏదన్నా చీటింగ్ చేసినప్పుడు భయం అనిపిస్తుంది, ఏదన్నా మోసం చేసినప్పుడు భయం అనిపిస్తుంది, ఎవడన్నా తప్పుడు మాటలు చెప్పినప్పుడు భయం అనిపిస్తుంది, తెలుస్తుందేమో అని. అంతే కదా? డబ్బుల విషయంలో ఏమన్నా తప్పుడు చేస్తే భయం అనిపిస్తుంది, భయమే కదా. సో దట్ ఈస్ భయం ఈజ్ ద ఫియర్ ఈజ్ ద మెంటల్ డిసీజ్. స్టార్ట్ అయిందా లేదా? సో ఏమవుతున్నది? ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నది? శీలాన్ని పాటించకపోవడం మూలంగా వి విల్ సఫర్ విత్ ద మెంటల్ డిసీజ్, మెంటల్ డిసార్డర్. ఒకదాన్ని దాచడానికి ఇంకో అబద్ధం, దాన్ని దాచడానికి ఇంకో అబద్ధం, అట్లా 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 అయిపోయింది. మనం ఏం చేసినాం? అది స్పైడర్ ఉంటుంది కదా, తెలుగులో ఏమంటారు? మక్కి, సాలెపురుగా. అది ఏం చేస్తుంది? దాని చుట్టుపక్కల జాలి నిర్మించుకుంటుంది ఇక. అట్లనే మనం అబద్ధపు జాలి నిర్మించుకుంటాం, మనమే సఫర్ అవుతూ ఉంటాం. నిద్ర రాదు, టెన్షను, మనం ఎప్పుడేం మాట్లాడతామో తెలియదు, ఎప్పుడేం చేస్తామో తెలియదు. అర్థమైందా? దాని ప్రభావం ఏడబడుతుంది? మైండ్ది శరీరం పైన పడుతుంది, బాడీ పైన పడుతుంది. ఆకలి కాదు, ఎక్కువ ఆకలి అవుతుంది, తక్కువ ఆకలి అవుతుంది, వెయిట్ గెయిన్ అవుతున్నావో లేదు, పెరుగుతున్నదా తెలియదు, ఫిజికల్ డిసీజెస్ స్టార్ట్ అవుతుంది, బీపీ, షుగరు, హార్ట్ డిసీజెస్, బ్రెయిన్ డిసీజెస్, ఇవన్నీ. సో దీస్ ఆల్ ద ఇఫెక్ట్ ఆఫ్ యాక్చువల్లీ ఫ్రమ్ హియర్. శీలాన్ని పాటించకపోవడం మూలంగా. వ్యభిచారం చేసేయడానికి చెప్పుకోగలుగుతాడా? నేను 10 మందితో ఉంటా, సంబంధం ఉన్నదని ఎవరైనా చెప్తారా? దాచే ప్రయత్నం చేస్తాం. ఏడా చేస్తాడు? మైండే కదా, మైండే కదా. అది రెస్ట్లెస్గా అయిపోతుంది. ఏమవుతుంది? రెస్ట్లెస్ అవుతుంది. సో అందుకనే ప్రెజెంట్గా మనం వీటినైతే మెంటల్ డిసీజ్, దానికి ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ యూజ్ చేస్తాము ప్రెజెంట్గా. ఒకవేళ సైకాట్రిక్ అంటే నాట్ బై బర్త్, జన్మ నుండి కాకుండా మధ్యలో వచ్చినాయి అన్నీ బికాజ్ ఆఫ్ మ్యాక్సిమం. ఒకవేళ దాని ఒరిజిన్ చూస్తే, దాని మూలం చూస్తే, దాని వెనకాల ఈ పంచశీలాలలో ఏదో ఒకటి ఉంటుంది. మనకి ఏదో ఒక అలవాటు ఉంటుంది. మందు, మత్తు, వ్యభిచారం, లేకపోతే అబద్ధాలు ఆడడం. చలో చిన్న చిన్నవి కావచ్చు, అబద్ధాలు ఆడడం, దొంగతనం చేయడం. సో అబద్ధాలు అంటే అర్థం ఏంటిది? అబద్ధాలు అంటే అర్థం ఏంటిది? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడం, ఉన్నది పెంచి చెప్పడం, లేకపోతే ఉన్నది తగ్గించి చెప్పడం, లేనిది ఉన్నట్టు చెప్పడం, ఉన్నది లేనట్టు చెప్పడం, దాంట్లో మిర్చి మసాలా యాడ్ చేయడం, చాడీలు చెప్పడం ఒకరి పట్ల. మనకు తెలియదు అది నిజమా అబద్ధమా, వి డోంట్ నో. బట్ ఇవే కదా మనం డే లాంగ్ చేస్తూ ఉంటాం. ఆడిట్లా, ఈడట్లా, ఆడట్లా, ఆడిట్లా తాగుతాడు, అది ఇది పోతుంది. ఇవే మన డిస్కషన్స్. మనమేంటిది మనకు తెలియదు, బట్ ప్రపంచం గురించి మాట్లాడుతూనే ఉంటాం, థర్డ్ పర్సన్ గురించి చెప్తూనే ఉంటాం. సో ఇవన్నీ ఏంటి? సో ఎక్కడ ప్రాబ్లం అవుతున్నది? శీలం కాడ ప్రాబ్లం అవుతుంది. సో శీలాన్ని పాటించడం, శీలాన్ని పాటించకపోవడం ఈజ్ ద రూట్ ఆఫ్. ఒకవేళ మనం శీలాన్ని పాటిస్తలేము అని అంటే ఇట్ విల్ లీడ్స్ టు ద రూట్ ఆఫ్ ఒక రకంగా సైకలాజికల్ డిసార్డర్, మానసిక వ్యాధి. ఆ తర్వాత ఇంకా దాని రూపం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 1% ఉండొచ్చు, దాని తర్వాత 10% కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు. సో శీలాన్ని పాటించడం. అదర్వైజ్ మనం అన్నీ చేస్తూ ఉంటాం. డూ యు నో? అన్నీ చేస్తాం. పూజ చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, యాగాలు చేస్తాం, ప్రేయర్ చేస్తాం, అన్నీ చేస్తాం. పెద్ద పెద్ద హోలీ బుక్స్ చదువుతాం, కానీ శీలాన్ని పాటించాం. శీలాన్ని పాటించు అంటే అబద్ధాలు. శీలాన్ని
పాటించం. సో మనం ఏం చేసుకున్నా, ఎన్ని ఫాలో అయినా, ఎన్ని పూజలు చేసుకున్నా, ఏది చేసుకున్నా, ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద శీలాస్, యువర్ మైండ్ విల్ నాట్ గోయింగ్ టు బీ స్టేబుల్. అందుకే పూజారికి కూడా మస్తు కోపం వస్తుంది. టైం కాదు, అందలేదు అనుకో, ఏమైతే. సో దీస్ థింగ్స్, ఈ విషయాలు అంటే మనం చేసే కర్మకాండాలు అనండి, లేకపోతే ఇంకేదన్నా విధి అనండి, ఇట్ ఈస్ డిఫరెంట్. యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఇఫ్ యూ వాంట్ స్టెబిలిటీ, పీస్ఫుల్నెస్, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్. శీలాన్ని పాటించడం 100% ఈజ్ నీడెడ్. దట్ ఈస్ ద ఓన్లీ వే టు క్లీన్ అవర్ మైండ్. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ శీలాన్ని పాటించడం. మొదటి స్టెప్, बेसिक स्टेप. पहला स्टेप क्या है? शीलाన్ని పాటించడం. शील का पालन करना, शील का पालन करना और ध्यान करना. ప్రజ్ఞ ఆటోమేటిక్, జ్ఞానం ఆటోమేటిక్ ఉదయిస్తుంది. జ్ఞానం ఉదయిస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. శీలాన్ని పాటిస్తూ ధ్యానం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కేవలం శీలాన్ని పాటిస్తున్నాం. సో ఇప్పుడు మీతోటి తప్పు జరగదు, ఇప్పుడు జరగదు, ఈ క్షణం జరగదు. ఎందుకు? శీలాన్ని పాటిస్తున్నారు. ఎలాంటి అబద్ధాలు లేవు, దొంగతనం లేదు, ఎవరిని చీటింగ్ లేదు, మోసం లేదు, ఏం లేదు, మంచిది. బట్ ఇంతకుముందు చేసిండ్రుగా, ఇంతకుముందు లైఫ్ దాంట్లోనే పోయిందిగా మొత్తం. సో అది ఆ కుండలు నిండి ఉంటాయి లోపల, మనసు లోపల. మనసు లోపల అవి పెద్ద పెద్ద బీరువాలు ఉన్నాయి నిండి. వీటిని ఎట్లా తీస్తారు? వీటిని తీయాలా? ఇప్పుడు చేయలేదు, మంచిదే. ఇంతకుముందు చేసింది ఉంది కదా, ఇంతకుముందు చేసింది అంతా నిండి ఉన్నది కదా, అవి ఎట్లా తీస్తారు? అవి కేవలం ధ్యానంతోటే బయటకు వస్తాయి. అవి కేవలం ధ్యానంతోటే బయటికి వస్తాయి. దాన్ని తీసే వేరే పద్ధతి ఈ ప్రపంచంలో లేదు. మనసు లోపల ఉన్నటువంటి ఇంతకుముందు, ఇప్పుడు మంచి విషయాలను అలవాటు చేసుకుంటున్నాం, మంచిది ఈ క్షణం. ఎందుకు? ఇప్పుడే తెలిసింది, అరే పలానా అంగి వేసుకోవద్దు, ఈ షర్ట్ కాదు ఈ షర్ట్ వేసుకోవాలి, మంచిది. కానీ ఇంతకుముందు ఉన్నది కదా, ఇంతకుముందు కొన్ని సంవత్సరాల తరబడి మన మనసులో అన్ని చెడు విషయాలు నిండి ఉన్నాయి కదా, తెలిసి తెలియక నిండినాయి కదా. ఆ ట్యాంక్ ఉన్నది కదా, ఆ ట్యాంక్ని ఎట్లా ఖాళీ చేస్తారు? ద ఓన్లీ వే ఈజ్ శీలాన్ని పాటిస్తూ ధ్యానం చేయడమే, వీటిని క్లీన్ చేయడం. దీన్ని తప్పించి ప్రపంచంలో ఏ మార్గం లేదు, ఏ మార్గం లేదు. ఏమన్నా చేయండి, దెర్ ఈజ్ నో అదర్ వే. యు ఆర్ ఏ గుడ్, మీరు పెద్ద డివోటీ కావచ్చు, యు మైట్ బీ అ డివోటీ టు సమ్ గాడ్, సమ్ రిలీజన్ ఆర్ సంథింగ్. ఇట్స్ గుడ్, మంచి విషయం. బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. అయితే అది కదా, అవి బయటికి రావాలంటే ధ్యానం తప్పించి ప్రపంచంలో ఇంకా వేరే మార్గం లేదు. ధ్యానం తప్పించి వేరే మార్గం లేదు. ఎవ్రీథింగ్, ఎవ్రీ సెకండ్ మనం చాలా కాన్షియస్గా, చాలా సోయిలో ఉండి, స్పృహలో ఉండి చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి పని, ప్రతి మాట, ప్రతి విషయం. సో ఇది ఎందుకు? ఈ సెకండ్ స్టెప్ దేనికి? గతం, పాస్ట్. సో దీన్ని ప్రెజెంట్లో పాటిస్తూ ఇది చేస్తూ ఉంటే దీంతో మన ప్రెజెంట్, పాస్ట్లో ఉన్నాయన్నీ బయటకు వస్తాయి. దీంతో ఫ్యూచర్ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యూచర్ ఏమవుతుంది? ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ మార్గం తప్పించి మైండ్ క్లీన్ చేయడానికి, మైండ్ను శుద్ధి చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ అంతా ఒక గాడ్నో దేన్నో పూజిస్తున్నారు, ఇట్స్ గుడ్, మంచిదే. బట్ అప్పుడు ఏమైపోయాను? మీరు కొద్దిసేపటి కొరకు డైవర్ట్ అయ్యారు. ఫర్ ఫ్యూ మినిట్స్, ఫర్ ఫ్యూ సెకండ్, ఫర్ ఫ్యూ అవర్స్, ఫర్ ఫ్యూ డేస్ యు ఆర్ డైవర్టెడ్ టు సంథింగ్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోకి పాము వచ్చింది, మనం ఇల్లు వదిలేసి ఒక 10 రోజులు బయటికి వెళ్ళాం, ఏమైంది? అది వెళ్ళిపోయిందా? ఉందా? అది ఉంది కదా, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కాటేస్తుంది. అందుకనే చాలామంది ఏమవుతుంది, చెప్పడానికి మనం చాలా నీతులు చెప్తాం, బట్ వాళ్ళ నిజ జీవితంలోకి వెళ్ళి చూస్తే దే ఆర్ ఆల్సో సఫరింగ్ విత్ సమ్ ప్రాబ్లం. ఏమైతుంది, బయటికి చెప్పడానికి లోపల స్కాములు అన్నీ బయటపడతాయి, స్కామ్లు నడుస్తూ ఉంటాయి, డేలో ఒకటి నైట్లో ఇంకొకటి. అర్థమైందా? సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. శీలాన్ని పాటించడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అందుకనే దాంట్లో కేవలం ఇప్పుడు నేను అబద్ధాలని చెప్పిన, సో ఈ 3 దేంట్లో వచ్చేసినాయి, షీల్లో వచ్చేసినాయి. 3 దేంట్లో వచ్చినాయి, షీల్ అంటే రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్. ఈ 3 షీల్లో వచ్చేసినాయి. హౌ టు ఫాలో అష్టాంగ మార్గ్. అష్టాంగ మార్గ్ని మనం ఫాలో అవుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ షీల్లో ఎన్ని వచ్చేసినాయి, 3. ఏమొచ్చేసినాయి, రైట్ స్పీచ్ వచ్చింది, ఓకే, రైట్ యాక్షన్ వచ్చింది, రైట్ లైవ్లీహుడ్ వచ్చింది. ఈ 3 అయినాయా? దాని తర్వాత ఏంటిది, సమాధి. సమాధిలో ఇంకా 3 వస్తాయి. ఏమేమి వస్తాయి, రైట్, 4th ఏంటిది, రైట్ ఎఫర్ట్. దీని ఏమంటారు, రైట్ ఎఫర్ట్, సరైన ప్రయత్నం. రైట్ 5th ఏంటిది, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ మైండ్ఫుల్నెస్, ఓకే, సరైన అవగాహన. మైండ్ఫుల్నెస్ ఏంటంటే సరైన అవగాహన. ఏది చేసినా బాడీ అండ్ మైండ్ తోటి చేయడం, మైండ్ ఓ చోట బాడీ ఓ చోట కాదు. సో దాని తర్వాత రైట్ కాన్సన్ట్రేషన్. ఇదేంటిది, రైట్ సరైన, ఒక రకంగా సరైన ధ్యానం, సరైన ధ్యానం. లేకపోతే దొంగ కూడా పాకెట్ పైన చేస్తాడు ధ్యానం, అది సరైనది కాదు. పిల్లి కూడా ఎలుక పైన చేస్తుంది, చేయదా? ఇట్లా కూర్చుంటుంది, తప్పన పట్టేస్తుంది. సో సరైన ధ్యానం, అందుకే రైట్ వర్డ్ యూజ్ చేసిండు. ఏం యూజ్ చేసిండ్రు, రైట్ వర్డ్. దాని తర్వాత దీన్ని ఏమంటారంటే ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞలో 2 ఏమొచ్చేస్తే 7th రైట్ వ్యూ, రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్, రైట్ ఇంటెన్షన్. అర్థమైందా? రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్. ఇవన్నీ 1 2 3 4 5 6 7 8. ఈ మొత్తం కలిపితే ఏమైంది, అష్టాంగ మార్గం. అష్టాంగ మార్గం, అష్టాంగ మార్గం. దీన్ని హిందీలో ఏమంటారు, 8-fold నోబల్ పాత్. 8-fold నోబల్ పాత్, 8 మార్గాలు. సో ప్రతిసారి ఏది చేసినా, ఏది ఆలోచన చేసినా, ఏ పని చేసినా, ఏది మాట్లాడినా, సో మనం ఒకసారి సమీక్షించుకొని చూసుకోవాలా. ఏంటిది, రైట్ మాట్లాడుతున్నానా, రైట్ యాక్షన్ చేస్తున్నానా, నా ఉపాధి రైట్ సరైనగానే నడుస్తుందా, సరైనదేనా, ఎవరికన్నా నష్టపరుస్తున్నానా, హాని చేస్తున్నానా, ఇబ్బంది పెడుతున్నానా, किसी को तकलीफ दे रहा हूँ या किसी को परेशान कर रहा हूँ, किसी का लॉस कर रहा हूँ, ये सब इसमें आ जाता. ఇవి ఈ 8 మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ప్రతిజ్ఞ పంచశీలాలు చేస్తున్నాం. నేను ఇది చేయ, నేను అది చేయ, నేను ఇది చేయని. మరి ఏం చేయాలా, రైట్ లైవ్లీహుడ్, రైట్ యాక్షన్. ఏం చేయాలనేది మనకు తెలియాలి కదా. ఏం చేయాలా, ఫర్ ఎగ్జాంపుల్ జీవహింస చేయడం రైట్ యాక్షనా, ఎవరి ప్రాణాలన్నా తీయడం రైట్ యాక్షనా, నన్ను కొట్టడం రైట్ యాక్షనా, హింస పెట్టడం రైట్ యాక్షనా కాదు. దొంగతనం చేయడం రైట్ యాక్షనా, అది కూడా యాక్షనే, బట్ రైటా కాదు. సో ఇవన్నీ దీంట్లో వచ్చేస్తాయి, ఆ పంచశీలాలన్నీ దీంట్లో వచ్చేస్తాయి. సో ఒకసారి ఇవన్నీ ఒకవేళ ఈ విధానాన్ని మనం పాటిస్తే
వీ కెన్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సఫరింగ్. సర్వ దుఃఖాల నుండి, సర్వ సమస్యల నుండి, ఆల్ सब సమస్య से बाहर आ सकते, ఆల్ ప్రాబ్లమ్స్. ఒకవేళ పాటిస్తే, ఇది మన నిజ జీవితంలో మనం పాటిస్తే అన్ని సమస్యల నుండి బయటికి రావచ్చు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద వే. సో దీంట్లో బేసిక్ థింగ్ ఏంటిది? ఫస్ట్ థింగ్ ఏంటిది మనం చేయాల్సింది? సో ఎప్పుడైనా ఎవ్రీ టైం గమనించాలి, నేను శీలాన్ని పాటిస్తున్నానా? ఇవాళ ఎన్ని అబద్ధాలు ఆడినా, పడుకునే ముందు ఒకసారి సమీక్ష, ఈ 5 ఏమేమి చెయ్యలేదు, ఏమేమి చేసినా, ఎవరినన్నా మోసం చేసినా, ఎవరినన్నా చీట్ చేసినా, ఎవరినన్నా, సో నెక్స్ట్ డే అది ఇంప్రూవ్ కావాలి. అర్థమైందా? సో ఎవ్రీ టైం ఇవన్నిటికీ బేస్మెంట్. శీలం అన్నదే సమాధికి కానీ ప్రజ్ఞకు కానీ మూలం. మందు తాగినా, సిగరెట్ తాగినా, స్మోకింగ్ చేసినా, ఏం చేసినా, ఇలా నా షెడ్యూల్లో ఇలా శీలాన్ని ఎంతవరకు పాటించిన, शील का कितना पालन किया, शील कितना पालन किया, नहीं तो ऐसी झूठ. ఎందుకంటే మనం లేచిన మొదటి మాట నుండి అబద్ధాలే స్టార్ట్ చేస్తాం. అర్థమైందిగా? లేచినప్పటి నుండి, ఫర్ ఎగ్జాంపుల్ తల్లి తండ్రి లేమన్నాడు అనుకో, ఏమంటాం? కడుపు నొస్తుంది అంటామా, అయిపోయా. తల్లి ఏమనుకుంటుంది? నొస్తుంది కావచ్చు, పడుకొని ఇక నడుస్తుంది ఇక మన కథ. స్కూల్కి వెళ్తామా, వెళ్దాం. కాలేజీకి వెళ్తామా, వెళ్దాం. ఇన్నుండే కదా స్టార్ట్ చేసినాం మనం కూడా, అందరం స్కూల్ నుండే కదా ఇవన్నీ స్టార్ట్ చేసింది. సో ఇవన్నిటిని చిన్నప్పటి నుండి మనం ట్రైనింగ్ చేయించినాం అనుకో, సో ఇలాంటి విషయాలకు అలవాటు కారు. దిస్ షుడ్ బి, ఇది ఇంట్లో అందరు పాటించాల్సిన విషయం. చిన్నపిల్లలు కాని నుండి, చిన్నపిల్లలకు చిన్నప్పటి నుండే ఈ విషయాలను నేర్పించాలి. లేకపోతే చిన్న చిన్న అబద్ధాలు, పెన్ను కొనుక్కుంటా, అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. పెన్ను కొనుక్కుంటాము, చాక్లెట్ కొనుక్కుంటాం. మా స్కూల్ వాళ్ళు మమ్మల్ని మ్యూజియం పోయినామా? లేదు, సినిమాకి పోయినాం. ఎటు పోయినాం? మ్యూజియం చూడడానికి పోయినామా? సైన్స్ మ్యూజియం కాదు, సినిమాకి పోయినాం. ఒకే ఒక్కడికి పోయినాం, దడకనుకు పోయినాం, అయిపోయా. ఎక్కడి నుండి స్టార్ట్ అయినాయి? చిన్నప్పటి నుండే స్టార్ట్ అయినాయి. అవసరం ఎంత ఉన్నది? ట్యూషన్ ఫీ, స్కూల్ ఫీ, బ్యాగ్కి ఎంత కావాలా? 100 రూపాయలు. మనం అడిగింది ఎంత? 200. అదే అలవాటు ఇక్కడికి తీసుకొచ్చేసింది. మనం అప్పుడు మూలాలు వేసినాం, అప్పుడు విత్తనాలు వేసినాం, అప్పుడు సీడ్స్ పెడతాంగా. వ్యవసాయం ఎందరు చేస్తారు? చాలామంది చేస్తారుగా వ్యవసాయం. ఏం చేస్తారు? ఫస్ట్ విత్తనాలు వేయాలా. సో విత్తనాలు ఎప్పుడు వేసినాం? చిన్నప్పుడే వేసేసినాం. మనకు తెలియలే, మన ఫ్యామిలీలో తెలియదు, ఎప్పుడో విత్తనాలు వేసేసినాం. అది మెల్లమెల్లగా ఇప్పుడు చెట్టు అయింది అది. సో అందుకనే వీ షుడ్ ఫాలో ఇట్ అండ్ వీ షుడ్ ట్రై టు మేక్ అవర్ ఫ్యామిలీ మెంబర్स टू फॉलो दिस थिंग. अपने को इस चीज़ का फॉलो करना है, अमल करना है, और हमारे साथ साथ घर वालों को भी, बच्चों को भी आदत करवाना है. और जब तक के అంటే ఎప్పటి వరకు అయితే మనం ఫాలో కామో అప్పుడు మనం లేకపోతే ఇటు వేస్తూ ఉంటాం, మరే తాగుడు మంచిది కాదురా, లివర్ ఖరాబ్ అవుతుంది, కిడ్నీ అంటాడా? వాడు మనకంటే మనం 90 వేస్తే వాడు 180 వేస్తాడు, కథ చాప్టర్ క్లోజ్. మనం ఏదో బీడ్ వేస్తే ఆడు సిగరెట్ తాగుతాడు, కథ. మొత్తం ఈ శీలాన్ని పాటించకపోవడం మూలంగానే ఇవల్ల ప్రపంచంలో సమస్యలు. ఇవి యుద్ధాలు జరుగుతున్నాయిగా, ప్రపంచ యుద్ధాలు. ప్రపంచమే సర్వనాశనం. వరల్డ్, నాట్ ఓన్లీ పర్సన్, వరల్డ్, ప్రపంచం. వెపన్స్ తయారవుతున్న దేని కొరకు? చంపడానికే కదా, చంపుతున్నారు కదా, ప్రాణహింస చేస్తున్నారు కదా. ఏం సాధించినాం? ఏం సాధించలేం.
మొన్న డిస్కషన్ చేసినాం కదా, ఏమన్నా సాధించినావా? నథింగ్. సో దిస్ ఈజ్ ద బేస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. శీలాన్ని పాటించడం అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యం. సో వెనెవర్ యూ టెల్, ఎప్పుడు ఇక్కడ సార్ వాళ్ళు అడిగినా, మీరేదన్నా చెప్పాలనుకున్నా, ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడినా, ఈ నుండి వెళ్ళిన తర్వాత, సో ట్రై టు మెయింటైన్ ద ఫేర్నెస్, ఉన్న విషయాన్ని ఎజ్ ఇట్ ఈస్, అది కూడా సమతాభావంతో, బ్యాలెన్స్గా ఉంటూ, వితౌట్ అగ్రెసివ్నెస్, వితౌట్ యాంగర్, వితౌట్ అంటే కోపం లేకుండా, ద్వేషం లేకుండా, సమతాభావంతో, బ్యాలెన్స్గా, ఈక్వానిమస్, స్థిరంగా ఉంటూ చెప్పడం, స్థిరంగా ఉంటూ విషయాలను యాజ్ ఇట్ ఈస్గా మీకు అర్థమైపోతుంది. మీరు శీలాన్ని పాటిస్తూ ధ్యానం చేస్తూ ఉంటే మీ ప్రజ్ఞ పెరుగుతూ ఉంటుంది, మీ జ్ఞానం పెరుగుతూ ఉంటే ఏది మంచి ఏది చెడు అవన్నీ ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటాయి. సో మనం ఏం ఫాలో కావాలా? దిస్ ఈజ్ అష్టాంగ మార్గ్. నేను శీలాలు పంచశీలాలు అంటే మనం కేవలం పంచశీలాలు ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం, ఇట్స్ గుడ్. అది చెయ్యొద్దు, అది ఖచ్చితంగా ఆ చెడు విషయాలను చెయ్యొద్దు, కానీ ఏం చెయ్యాలే అన్నది కూడా ఉంది కదా. సో ఇది ఫాలో కావాలి. ఏం చేయాలి? సో ఎవ్రీవన్ హ్యాస్ టు బి రైట్ ఇన్ యువర్, మీ నోట్బుక్లో రాసేసుకోండి, అష్టాంగ మార్గం. దీన్ని ఇంగ్లీష్లో పెద్ద ఇబ్బంది ఏం లేదుగా. రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైఫ్. వాళ్ళ తెలుగులో సరైన మాట, సరైన వాణి, సరైన మాట, సరైన పని, సరైన జీవన ఉపాధి, సరైన ప్రయత్నం, సరైన అవగాహన, ఎరుక, కాన్షియస్నెస్, సరైన ధ్యానం, సరైన దృష్టి, సరైన ఉద్దేశం. సమజ్ మే ఆ రहा है? అర్థమవుతుందా తెలుగులో? ఇవన్నీ మీకు. సో ఇది శీలం పాటిస్తూ ఇది చెయ్యాలి, అది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద లైఫ్. దీన్ని మనం చేస్తే సరిపోతుంది. ఇక జీవితంలో ఇక వేరేది, దట్ ఈజ్ అప్ టు యూ, మీ వరకు. మీ ఫెయిత్ కానీ, మీ భక్తి కానీ, మీ ఏదన్నా ఫాలో అయితే అది కానీ, అది మన అదొక సైడ్. దాంట్లో ఉండే బెనిఫిట్, నమ్మకం అవన్నీ ఒక సైడ్ ఉంటుంది, దాన్ని మనం డినై చేయట్లేదు. బట్ టు ప్యూరిఫై అవర్ మైండ్, మనస్సును ప్యూరిఫై చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, ప్రశాంతంగా, హ్యాపీగా, సంతోషంగా, పీస్ఫుల్గా ఉండాలి, ఎలాంటి చెడు అలవాటు లేకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు ఫాలో దిస్ చార్ట్. ఓకే, మన ఉందా? డౌట్ ఉందా ఎవరికన్నా? డౌటా? ఎలాంటి డౌట్? ఇదే అన్నా ఇంకేదన్నా డౌట్? ఏమి లేవుగా? క్లోజ్ ఇట్.